హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే కుసుమాలో ఉన్నాం అనమాట. సో యాక్చువల్గా నైట్ స్టే చేసింది ఎందుకంటే సో కుసుమాలో బంగీ జంప్ చాలా ఫేమస్. సో నైట్ కిరణ్ బంగీ జంప్ చేస్తా అని అన్నాడు. సో నిన్న ఈవినింగ్ నుంచి కొంచెం బాగా హెడేక్ ఉంది. మార్నింగ్ వరకు తగ్గుతుందేమో అనుకున్నా కానీ సెట్ కాలే. చేయవా మరి బంగీ? నైట్ నుంచి హెడేక్ అంటున్నాడు. సో మార్నింగ్ వరకు తగ్గుతుంది అనుకున్నాం కానీ లేదు. సో ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఒక 2 కిలోమీటర్స్లో బంగీ జంప్ వస్తుంది అనమాట. నాకు తెలిసి అదే హిల్ స్టేషన్ మీద ఉండొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న హిల్ స్టేషన్ ఉంది కదా, సో దాని మీద ఉండొచ్చు. సో మేము ఆ టైం వెళ్ళట్లేదు ఇక. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ పోఖ్రా. సో పోఖ్రా వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది. లోకల్స్ ఏమంటున్నారంటే ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అని అన్నారు. సో మనం ఇంకా తొందరగా వెళ్ళొచ్చంట. నేను అంత రిస్క్ తీసుకుని నేను కూడా 1.5 అవర్లోనే పోతా. పోఖ్రా రీచ్ అయ్యి అక్కడ ఫస్ట్ అయితే రూమ్ తీసుకోవాలా. కొంచెం బట్టలన్నీ ఆగమాగం ఉన్నాయి. వర్షం పడి బట్టలన్నీ ఆగమాగం అయినాయి. ఈరోజు మొత్తం ఫుల్ ఆన్ రెస్ట్ తీసుకోవాలి. సో మళ్ళీ రేపు మార్నింగ్ లేచి కాత్మాండు అయితే స్టార్ట్ అవ్వాలి. ఈరోజు ఈవినింగ్ వరకు పోఖ్రా ఎంత వీలైతే అంత ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాము. నైస్ మ్యాన్, ఘాట్ రోడ్ బాగుంది కానీ రోడ్డే బాగాలేదు. అందుకనే 60 కిలోమీటర్ల గంటన్నర పడుతుందని చెప్పింది. ఇవి చిన్న చిన్న ఆఫ్ రోడింగ్స్ నిన్న చేసింది అంతో. ఇవి అయితే చాలా జుజూబి మనోనికి. లొకేషన్ చూడండి అసలు ఎంత డీప్ ఉందో లోపలికి. మొత్తం లోయేనే సైడ్ మొత్తం. పోఖ్రా వెళ్ళే రోడ్డు కూడా అక్కడక్కడ కొంచెం వరస్ట్గానే ఉంది. 2 గంటలు పట్టకుండా ఉంటే చాలు. మేమంతే 1:32 వరకు రీచ్ అవుదామని అనుకున్నాం. A few moments later. ఇక్కడైతే చాయ్ తాగుదాం. దో చాయ్. ఎక్సలెంట్ ఉంది కదా, నైస్. ఇక్కడైతే చాయ్ తాగుదాం. ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో కూర్చొని అయితే చాయ్ తాగినాం. 2 చాయ్లకు కలిపి అటు ఇటు 120 రేపిరు. ఇలా ఏది ముట్టుకున్నా పైసలేరా పై. బాటిల్ హోల్డర్ రా బేటే ఇది. ఇంకా ఈ నుంచి 35 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. నాకు తెలిసి ఇంకొక 40 to 50 మినిట్స్లో రీచ్ అయిపోతాం. ఎవరండి అబ్బా, మస్తు డేంజరస్గా ఉన్నాయి రా నాయన ఘాట్ రోడ్ తీయడం. అడ్డగలు వస్తున్నారు కారులు ఇట్లా ఫ్రంట్ నుంచి. మస్తు రిస్క్ అవుతుంది. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ పోఖ్రా అనమాట. ఇక్కడ ఏదైనా హోటల్ చూసుకోవాలా. సో చెక్ ఇన్ అయిపోవాలా. లగేజ్ అంతా అలా పడేసి కొంచెం పోఖ్రాని అయితే నీట్గా ఎక్స్ప్లోర్ చేయాలా. ఇది హోటల్ ఉందన్నమాట. సో బెస్ట్ లేక్ వ్యూ అని ఉంది. నాకు తెలుసు వీడు గుద్దదంగా ఇడిచి పెడతాడు పైసలని. రోడ్ సైడ్ పే కిట్నా నేపాలీ రూపీస్ 800 900 ఉంటుంది. అమ్మాయి మాత్రం బాగుంది భయ్యా, మౌనిక ఆట. నేను అమ్మాయి వస్తేనే పైకి అసలు చెప్తా రాను. చూసి నువ్వే చెప్పి గేటుందో పోయిరాబో. అరే బేటే పోయిరాబో బేటే. నేను అమ్మాయిని చూసా బేటే. రిసెప్షనిస్ట్ చాలా క్యూట్గా ఉంది. ఈ హోటల్ నుంచి వ్యూ లేక్ వ్యూ డైరెక్ట్గా కనిపిస్తుంది. అచ్చా, డైరెక్ట్ ఫేవా లేక్ వ్యూ అయితే కనిపిస్తుంది. మరి గేట్ కూడా ఉంది. లేచి దూకి తెల్లబడతాం మనం. మన ఇండియన్ కరెన్సీలో 920 or 930 రూపీస్ పడుతుంది. 1500 నేపాలీ రూపీస్ అంటే లచ్చ ఖర్చైనా పర్లేదు. ఇవాళ రూమ్ తీసుకోవాల్సిందే. सब्सक्राइबर्स को हाय बोलो. सब्सक्राइबर्स को हाय बोलो. बताओ हाय बोलो. वीडियो बना रहे हो? या
हाय आपका नाम क्या है? मोनिका? जी मेरा नाम मोनिका ये तो बहुत है आप लोग इतना क्यूट कैसा रहता? రే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను हम क्यूट नहीं आपका देखने का नजरिया क्यूट मैं फेमस हो जाऊंगी बहुत फेमस हो जाते। लगेज के लिए हेल्प चाहिए तो भाई लोग हेल्प करेंगे आप लोगों को ठीक है, हमारा होटल का वीडियो बनाकर डाल दीजिएगा थोड़ा डिस्काउंट भी देना ये। नेक्स्ट टाइम जब आऊंगी तब डिस्काउंट देंगे अच्छा, 10 दिन के बाद फिर आएंगे आपके लिए। हो गया? मैं इधर काम कर सकते क्या? वैकेंसी है हमारे पास वो MBA पास आउट है। अरे भले ना होते पिल्ला। पाई के लिए ओके, अगर कुछ प्रॉब्लम है तो बोलिएगा हमको कर दीजिए वही से बहुत प्रॉब्लम। कल पेमेंट करेंगे? कल ఓ, ठीक है कॉल भी कर सकते అబ్బా భలే ఒప్పేసుకుంది ఆ పిల్ల. సో థ్యాంక్ యూ. थैंक यू नाइस टू मीटिंग यू సో ఇప్పుడైతే మనం ఫెవా లేక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో పోఖ్రాలో ఫెవా లేక్ చాలా ఫేమస్. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే అసలు మిస్ కాకండి. సో మా హోటల్ దగ్గర నుంచి వెనకనే ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఒక 100-200 మీటర్స్ ఉంటుంది. సో ప్రైజింగ్ ఎంత ఉంది ఏంది అనేది నేను చెప్తా. కాయాకింగ్ వచ్చేసి స్పెషల్ అనమాట. సో అయితే చేయడానికి అవుతున్నాం ఇప్పుడు. ఆ హోటల్ బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ చూస్తే ఫెవా లేక్ కనిపిస్తుంది ఇక్కడ. సో హోటల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే పోతున్నాం. ఇక్కడ మొత్తం వాలీబాల్ ఆడుతారు. నేపాల్లో వాలీబాల్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. మంచి స్పోర్ట్, ఇక్కడ చాలామంది ఆడతారు. సో ఇప్పుడే మనమైతే ఛాయ్ తాగి సైలెంట్గా బోటింగ్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో ఇది వచ్చేసి బోటింగ్. సో ఇక్కడనే బోటింగ్ అనేది చేయాలా. సో ఇక్కడ కాయాకింగ్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది, అండ్ పబ్లిక్ బోట్స్ కూడా ఉంటాయి. కాయాకింగ్ వచ్చేసి ఫేమస్. సో అవర్లీ ఎంత ఉంటుంది ఏంటన్నది మనకు తెలియదు, ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. సో ఫెవా లేక్ వచ్చేటోళ్ళు ఎవరైనా సరే ఈ కాయాకింగ్ అయితే మిస్ చేసుకోకండి, మిస్ చేయకండి. నేపాలీ రూపీస్లో వచ్చేసి 200, అంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 120-130 అట్లా ఉంటుంది. మంచిగా ఉంది. డ్రైవింగ్ అయితే ఇప్పుడే నేర్చుకున్నాను నేను. లైసెన్స్ ఒకటి ఇవ్వడం బాకీ ఉంది, పైకి పోయిన లైసెన్స్ ఇస్తారట. బోటింగ్ చేసుకొని డైరెక్ట్ రూమ్. ఈ మనిషి బ్లాగ్ చేయనియాడు, ఏం చేయనియాడు. సో బోటింగ్ చేసుకొని డైరెక్ట్ అయితే రూమ్కి వచ్చేస్తాం అనమాట. కొంచెం వర్షం పడ్డది. అండ్ ఇప్పుడు టెంపుల్స్ ఇక్కడ మెయిన్గా చూడాల్సినవి 2 టెంపుల్స్ ఉన్నాయి అనమాట. నువ్వు బాయ్ తిక్క దింపియాక చెప్తున్నా. సో కాయాకింగ్ చేసుకొని అయితే డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేస్తాం అనమాట. సో కొంచెం ఇందాక వర్షం పడ్డది, దానివల్ల కొంచెం బయటికి అయితే ఏం వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు టెంపుల్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. గుప్తేశ్వర్ టెంపుల్ ఒకటి, అండ్ పందికోట్ టెంపుల్ ఒకటి, అండ్ ఒక వాటర్ ఫాల్స్ ఏదో ఉంది. సో ఈ 3 అయితే రేపు మార్నింగ్ కవర్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడైతే కొంచెం స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నా. మంచిగా ఉంటే ఏమైనా వీడియో తీసినా, లేకపోతే అసలు వీడియో కూడా చేయను. చలో స్ట్రీట్లకి అయితే వచ్చినాము. ఎటు చూసినా మందు షాపులే కనిపిస్తున్నాయి మాకు. బార్లు ఇదొకటి ఉంది, చిన్న చిన్న షాప్లలో చిన్న చిన్న అందులో గిట్లా ఏ పెడతారు. అండ్ బ్యాగ్ కూడా ఒక 4-5 చూసినాము. యాక్చువల్గా మేము తాగొద్దని అసలు ఎంత గట్టిగా అనుకున్నా కూడా మనస్ఫూర్తిగా ఒక ఆడ కూడా ఒకటి ఉంది, చెప్తే నంబర్ కదా. సో మేము తాగొద్దని ఎంత గట్టిగా ఫిక్స్ అయినా కూడా ఎందుకో ఎందుకు ఈడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా రెడ్ లేబుల్ మొత్తం. సో ఏడ చూడు వైన్ షాపులు, బార్లే ఉన్నాయి. స్ట్రీట్ మాత్రం చాలా రిచ్ ఉంది. ఇంకెన్ని ఇల్లు. ఇది కూడా వైన్ షాపే. ఎటు చూసినా మాకైతే వైన్ షాప్లే కనిపిస్తున్నాయి భయ. ఈజీగా 10,000 కుడతాయి. మందాదామన్నా 5,000 అయితే. జస్ట్ ఒక బీర్ 1200 ఉంది అంతే. జస్ట్ 200 రూపీస్ సార్ ఒక బీర్. నో నో, ఈ స్ట్రీట్లో ఎడ తిరిగినా మసాజ్ చేయించుకుంటారా అనే అడుగుతారు. మసాజ్ ఒకటి, బార్లు ఒకటి, షాపింగ్ అంటే బట్టలు అయితే చాలా దొరుకుతున్నాయి.
అండ్ ఇక్కడ నేపాల్కి సంబంధించిన ఈ నేపాల్ కల్చర్ ఏమంటారు చిన్న చిన్న విగ్రహాలు, బుద్ధుడి విగ్రహాలు అవి ఇవి బాగా దొరుకుతున్నాయి అనమాట. షాపింగ్ చేయాలనుకుంటే ఈ స్ట్రీట్కి రావచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి డే 9, 10, 11 మనకు కూడా తెలియదు. సో ఇప్పుడైతే మనం ప్రెజెంట్ పోఖ్రాలో ఉన్నాం అనమాట. సో నైట్ అయితే మనం పోఖ్రాలో స్టే చేసినాము. సో ఈ హోటల్ అయితే మనకి చాలా బడ్జెట్లో వచ్చింది, హోటల్ పీస్ ప్లాజా. సో ఇదైతే మనకి ఫెవా లేక్ రోడ్లో అయితే ఉంటుంది అనమాట. సో ఫెవా స్ట్రీట్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం పోఖ్రా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో ఆన్ ద వేలో మనం బైక్ మీద మాట్లాడుతున్నాం. మనమైతే 2 ప్లేసెస్ అయితే చూద్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడైతే గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని చెప్పేసి కేవ్ ఒకటి ఉంటుంది. దేవుడు వచ్చేసి 160 ఫీట్ల లోపల ఉంటాడు అనమాట. సో కేవ్ లోపల, సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ పైకి రావాలి. సో అదొకటి. అండ్ పండికోట్ శివ స్టాచ్యూ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. అది నేపాల్లోనే హైయెస్ట్ శివ స్టాచ్యూ, 108 ఫీట్ ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దగ్గర ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది ఇప్పుడు వాటర్ ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు. నాకు తెలిసి ఈ ఏరియాస్లో అయితే వాటర్ బాగానే ఉంటుంది. సో వాటర్ ఫాల్స్ కూడా ఉండొచ్చు, ఉంటే అది కూడా చూస్తాము. సో చలో లేట్ చేయకుండా సీదా వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట నిన్న మనం షాపింగ్ చేసిన స్ట్రీట్. నైట్ లైఫ్ చాలా బాగుంది పోఖ్రాలో. నైట్ లైఫ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే క్యాట్ వాక్ పబ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అది కూడా వెళ్ళొచ్చు నైట్ 10 నుంచి మార్నింగ్ 4 వరకు. సో కిరణ్ వెళ్దామన్నాడు కానీ మాకైతే ఇంట్రెస్ట్ లేదు. గుప్తేశ్వర్ టెంపుల్ వచ్చేసి మా రూమ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. సో మనోడైతే ఈ ఫ్లాగ్ ఉన్నాడు. సో టిబేటియన్ కల్చర్ ఫ్లాగ్ ఇది, ఇందాకనే కట్టినాం. సో ఎంట్రన్స్ లోపల నుంచి అయితే గిట్లుంది, ఇట్లా కిందికి పోవాలా 20 meters ఫ్రమ్ హియర్. సో ఇక్కడికి వచ్చినాక రైట్ పోవాలట. సో ఒక్కరికి ఒక 100 నేపాలీ రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ 62.5 రూపీస్ ఇండియన్ రూపీస్ టికెట్ కావాలంటే. సో మొత్తం ఒక 160 ఫీట్ లోపలికి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం దర్శనం చేసుకోవాలంటే. సో ఆల్మోస్ట్ షూ చెప్పులు వేసుకుని అయితే వెళ్ళొచ్చు అంటున్నారు, అది మనకు తెలియదు. సో టెంపుల్ అయితే ఇట్లుంది, చూడడానికి మంచిగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట నేపాల్లో. సో లోపలికి అయితే వీడియోగ్రఫీ అయితే నాట్ అలౌడ్. సో అందుకని ఇక్కడ ఆపేస్తున్నా. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మీ అందరికి చెప్తా. చిన్న గుహ ఇది. సో ఇక్కడైతే దర్శనం అయిపోయింది. మస్ట్ విజిటెడ్ ప్లేస్, కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంది నేపాల్లో. మన టెంపుల్స్ దర్శనం చేసుకున్నట్లేదు. సో కొంచెం డిఫరెంట్ వైబ్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ నుంచి అయితే పందిమ్కోట్ దగ్గరికి వెళ్తున్నాము. గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దగ్గర నుంచి 7 కిలోమీటర్స్ ఉంది. ఇది నేపాల్లోనే హైయెస్ట్ శివ స్టాచ్యూ, 108 ఫీట్ ఉంటుంది. మాకు యాక్చువల్గా 2 రూట్స్ చూపించింది అనమాట. సో మంచిగా ఉన్న రోడ్డు ఒకటి, ఇదొక రోడ్డు. సో మనకు కొంచెం తీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అడ్వెంచర్ రూట్ కావాలి కాబట్టి సో ఈ రూట్ అయితే చూస్ చేసుకున్నాను నేను. మనమైతే పైకి వచ్చేసాం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి లోపలికి. కొంచెమే ఉంది పైకి ఎక్కేది, కొంచెం ఎక్కేసి అయిపోతుంది. ఫైనల్గా టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట. సో డ్రోన్ ఒక్కటి ఎగిరేయడం ప్రొహిబిటెడ్, మిగతా అంతా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు, ఏం కాదు. సో లోపల రాగానే ఇట్లా ఉంది మంచిగా. సో కొంచెం సినిమాటిక్ షాట్స్ అయితే తీసేయండి. చలో.
నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ మనకు ఓన్లీ పార్కింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటున్నారు. దర్శనానికి అయితే టికెట్ ఏం లేదనమాట. సో డైరెక్ట్ వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు. A few moments later. मोनिका इधर अच्छा फूड कहाँ मिलेगा? अच्छा फूड हमारा रेस्टोरेंट हैदराबादी बिरयानी वो उधर है ना, उधर सामने. अच्छा रहेगा. सुनाएंगे. अच्छा है. हाय बोलो सब्सक्राइबर्स को. नमस्ते, वेलकम टू नेपाल. आपको होटल के बारे में कुछ बताओ इस पे हमारे सब्सक्राइबर्स को. आपके लिए वो लोग आते ना. मैं क्या बोलूं. मैं तो नहीं बोल सकती कैमरा क्या. कैमरा नहीं है अभी बताओ. मेरे को देख के बताओ. नहीं है. ऑन नहीं है, ऑफ ही है कैमरा. अरे कहीं को हंस रहा रे. स्ट्रीट नंबर 18 हमारा होटल का नाम है, होटल पीस प्लाजा. आप लोग आइए, बैठिए, एंजॉय कर लीजिएगा पोखरा में. आ जाओ इधर पोखरा सिटी को इतना सुंदर लड़की की देखने के लिए यही होटल ले लो. हाँ जी, हाँ जी. थैंक यू. थैंक यू. बाय बोलो सब्सक्राइबर्स को. बाय बाय. సో హైదరాబాదీ స్టైల్ బిర్యానీ ఇన్ నేపాల్. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము. కొంచెం చూస్తే మన స్టైల్ లాగానే ఉంది, తింటే తెలుస్తుంది. అబ్బా తిన్నా, టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. మరి హైదరాబాదు స్టైల్ అంటే ఎవరు మ్యాచ్ చేయరు. మనకన్నా దొరకదు ఒక ఆడ హైదరాబాద్ స్టైల్. ఇంచుమించు మన స్టైల్ అయితే ఉంది, పర్లేదు. బాయ్ మోనికా. बाय बाय. సీ యూ నెక్స్ట్ టైం. ओके. మన బైక్లో పెట్రోల్ లేదు, సో ఫుల్ అయితే చేయించుకుందాం. సో ఇప్పుడైతే నేను మన ఫోన్పే అయితే యూజ్ చేస్తున్నా. 2310.45 అయితే పట్టింది. సో పైన నేను ఎంటర్ చేసిన, కింద నేపాల్ ఇది వచ్చింది చూడండి. అయిపోయింది చూడండి. పోఖ్రా నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వచ్చినాము. రాగానే కొంచెం మంచి లొకేషన్ అయితే కనిపించింది, అందుకే కెమెరా ఆన్ చేసిన లైట్గా. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి. నేను ఒక్కరిని చూస్తే ఏమంటారు అంటే సాడిస్ట్ అంటారు, అందుకే ఆన్ చేసిన కెమెరా. ఇప్పటి వరకు వచ్చిన రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది అబ్బా. సేమ్ ఇంతే, మంచిగా ఇట్లా కర్వ్ ఉంది. అక్కడక్కడ లైట్గా కన్స్ట్రక్షన్ ఉంది. కన్స్ట్రక్షన్ అంటే డైవర్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి అల్లకి పంపిస్తున్నారు, అల్ల నుంచి ఇళ్ళకి పంపిస్తున్నారు. అదొక్కటి తప్ప మిగతా అంత ఎక్సలెంట్ ఉంది. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం అంతే. కళ్ళని ఇట్లా మూసుకోబోతున్నాయి నాకు. నేను ఆగి ఛాయ్ తాగాలి, మొహం కడుక్కోవాలి, లేకపోతే మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోతాను. సో ఇదైతే కంప్లీట్గా బిర్యానీ ఎఫెక్ట్ అనమాట. నా ఒక్కనికి అనుకున్నా, కిరణ్ కూడా నిద్ర వస్తుందా? ఇక్కడ ఆగి చాయ్ తాగినాం. చూద్దాం ఏ పాట సెట్ అవుతుందో. సెట్ కాకపోతే మళ్ళా ఇంకొంచెం దూరం పోయి ఆగాల్సిందే. సరే అమ్మా, నాకైతే ఇట్లా కళ్ళు మూతలు పడుతున్నాయి, అర్థం కావట్లేదు అసలు. రోడ్ ఇట్లుంటే మాత్రం ఆరామ్సే, ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. రోడ్ ఇట్లుంటే మాత్రం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు ఒక 4 అవర్స్లో. మ్యాప్ అయితే మనకి 5 అవర్స్ అని చూపిస్తుంది. చూద్దాం అసలు ఎంతసేపు అట్లా వెళ్తామైంది అనేది. సో ఎక్కువసేపు రికార్డ్ చేయడానికి కూడా లేదు, దాంట్లో స్టోరేజ్ కూడా లేదు. ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే నేను వ్లాగ్ చేస్తాను. అండ్ రోడ్డు గురించి కూడా నేను మీకు కొంచెం అప్డేట్ ఇస్తాను మధ్యలో. నైస్ రోడ్స్, అందుకే అనుకుంటా గూగుల్ 5 అవర్స్ చూపించింది. ఇట్లంటే ఎప్పుడు రా పోయేదిగా కాఠ్మండూకి. కరెక్ట్ పోఖ్రా నుంచి ఒక 100 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇటు ఒక ఘాట్ రోడ్ అయితే తగులుతుంది అనమాట. ఈ ఘాట్ రోడ్ ఎట్లుందో ఏందో మనకు తెలియదు. 100 కిలోమీటర్స్ వచ్చి అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. చూసారు కదా రోడ్, ఆల్రెడీ మొత్తం 4 లైన్ హైవే ఉండే. సో ఇప్పుడే మనకి ఘాట్ రోడ్లోకి అయితే తీసుకొచ్చింది. ఘాట్ రోడ్ మాత్రం చాలా డేంజర్ ఉంది.
రోడ్డు పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది, కానీ మొత్తం కర్వ్స్ ఉన్నాయి అనమాట. సో చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే బాగుందని చెప్పిన అప్పుడే కన్స్ట్రక్షన్ రోడ్ అయితే వచ్చింది. కానీ పక్కన లోయకి చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి నాకు, అంత డేంజర్గా ఉంది. ఒరే ఇది మాత్రం 100% నిజం రా. నేపాల్లో ఎప్పుడు వెదర్ కండిషన్ ఎట్లుంటుంది అన్నది ఎవడు చెప్పలేడు, వెదర్ రిపోర్టర్ కూడా చెప్పలేడు రా, అట్లుంది. ఇప్పుడు నాకు బాగానే ఉండగా అప్పుడే వర్షం పడుతుంది ఏంది. సో కెమెరా అయితే తీసి లోపల పెడుతున్నాము. రోడ్డు పరిస్థితి అయితే కంప్లీట్గా ఇట్లుంది. 50% మంచిగా ఉంది, 50% ఇట్లుంది. లైట్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. సో చీకట్లో ఇట్లా ఈ రోడ్లో రైడ్ చేసుకుంటూ పోతున్నాము. సో మొత్తం కాఠ్మండూకి వెళ్ళిన తర్వాత నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను రోడ్ ఎట్లుంది అనేది. ఛార్జింగ్ లేదు గోపురంలో. చలో, సో ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఆల్మోస్ట్ ఈ రూమ్ దొరకడానికి మాకు కాఠ్మండూలో ఒక 1 అవర్ పట్టింది. తామే స్ట్రీట్లో అయితే రూమ్ తీసుకున్నాం అనమాట. ఈ రూమ్ వచ్చేసి మాకు 1800 నేపాలీ రూపీస్ అయితే పడ్డది అనమాట. సో మన కరెన్సీలో అయితే 1050 అట్లా. సో రోడ్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. నైట్ అయితే ట్రావెల్ చేయకూరి, సేమ్ యాజ్ లైక్ లదాఖ్ ఎక్స్పీరియన్స్. లదాఖ్ అంటే డేంజర్గా ఉన్నాయి రోడ్లు. సో మేము నైట్ రానికి దూల తీరిపోయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సీ ఇన్ ద నెక్స్ట్.